ఈరోజు మనం ఇక్కడ ఎందుకు అందరము వచ్చాము ఒక చోటికి అంటే దీనికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు మనము ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాం, అయినా కూడా మనకు 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు అనేది మన మాతృభాష, అంటే మన ఆంధ్రాలో మనం మాట్లాడుతున్నాం. ఏమే దాని తర్వాత నేషనల్ లాంగ్వేజ్ అనేది హిందీ. అర్థమవుతుందా? దీనికి అందరూ అన్ని స్టేట్లలో కూడా హిందీ మాట్లాడతారు. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. మనం హిందీ వచ్చినట్లయితే దేశమంతా తిరిగేయచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచమంతా తిరిగేయచ్చు. కాబట్టి మన దేశమంతా తిరగాలి అనుకుంటే హిందీ అనేది బాగా రావాలి. ఈ సంవత్సరం మన స్కూల్లో ఈ హిందీ భాషని ఎగ్జామ్స్ని ప్రవేశపెట్టాను ఫస్ట్ టైం. ఇది దీంట్లో మొత్తం 8 ఎగ్జామ్స్ ఉంటాయి. అర్థమైందా? 3rd క్లాస్ నుంచి రాసుకోవచ్చు. 8 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 8 ఎగ్జామ్స్ కన్నా కంటిన్యూగా మీరు రాసేసుకుంటే 10th అయిపోయే లోపల మీకు ఎగ్జామ్స్ అనేవి అన్నీ కూడా అయిపోతాయి. అంటే ఈక్వల్ టు డిగ్రీ. ఈ 8 ఎగ్జామ్స్ మీరు రాసేసి పాస్ అయిపోతే మీరు ఈక్వల్ టు డిగ్రీ, మీకు హిందీలో డిగ్రీ అయిపోయినట్లు. అర్థమవుతుందా? ఈ హిందీలో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ స్టేట్ బ్యాంకులో, రైల్వేలో జాబ్స్ వస్తాయండి, పోస్టల్లో కూడా. అర్థమవుతుందా? ఇవన్నీ సెంట్రల్ కదా, రైలు, పోస్టులు, స్టేట్ బ్యాంక్ అంతా సెంట్రల్. కాబట్టి హిందీ మాట్లాడేవాడు, రాసేవాడు ప్రతి బ్యాంక్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు. మీరు ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు హిందీ వచ్చేదాన్ని. ఆ డిగ్రీ అనేది మీరు 10th క్లాస్లోనే కంప్లీట్ చేసుకుంటారు. ఒక బెనిఫిట్ ఉంటుందా లేదా? అందరికీ కాకపోయినా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఈ అవకాశం అనేది వాళ్ళు వినియోగించుకోవచ్చు. అదొకటి. ఇంకా టీచర్ ట్రైనింగ్ చేసి హెచ్బిటి అనే ట్రైనింగ్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్. అది చేసి గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టచ్చు, హిందీ టీచర్గా పనిచేయవచ్చు. ఏదీ లేదు అంటే కన్నా షాకిరా మేడం లాగా ప్రైవేట్ స్కూళ్ళలో హిందీ టీచర్గా పనిచేయచ్చు. అర్థమవుతుందా? లేదు మేము ఇంకా చదువుతాము అనుకుంటే ఎంఏ చేస్తే కాలేజీలో లెక్చరర్గా కూడా హిందీకి పోవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 10th పాటే అయిపోతాయి మీకు. అర్థమవుతుందా? ఈ 8 ఎగ్జామ్స్ కనుక కంటిన్యూస్గా మీరు రాసి పాస్ అయిపోయి మంచి మార్కులు తెచ్చుకుంటే 10th లోపలే అయిపోతుంది మీకు. హిందీ డిగ్రీ అనేది 10th లోపలే, 9th ఫినిష్. 10th ఎగ్జామ్స్ ఏమి పెట్టము, 9th లోపలే అయిపోతాయి. కంటిన్యూస్గా రాసుకోవాలి. ఇదేమి సపరేట్ సబ్జెక్ట్ ఏం కాదు, మీకున్న సబ్జెక్టే. హిందీ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఇంకొంచెం డీప్గా ఉంటుందంటే. అర్థమవుతుందా? కాబట్టి మీ పేరెంట్స్ ఎవరైనా వద్దన్నా వాళ్ళకు మీరు చెప్పాలా, ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఎగ్జామ్ కదా రాస్తే మన ఫ్యూచర్లో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అయితే నష్టం అయితే ఉండదు. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకు అంత గ్రిప్ ఉంటుంది, ఎవరితోనో మనం మాట్లాడగలుగుతాం. అర్థమవుతుందా? ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన లేదు, మనకి హిందీ కూడా రావాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీకు బుక్స్ ఇచ్చేస్తాము. బాగా కష్టపడి చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఎగ్జామ్ కూడా మన స్కూల్లోనే ఉంటుంది, సెంటర్ మీకు. దీనికి హాల్ టికెట్ వస్తుంది, మళ్ళీ మీకు మార్క్స్ కార్డు వస్తాయి. ఇప్పుడు మీరు రాస్తాను, వాళ్ళు రాయడం లేదు, మీకు మార్క్స్ కార్డు వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. చూడండి, అయ్యో వరుణ్ మార్క్స్ కార్డు వచ్చింది, ఏమి మాకు రాలేదు, భార్గవి వచ్చింది, నాకు రాలేదు. మార్క్స్ కార్డు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంకా దీనికి మనం ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము. హిందీ దివాస్ డే వస్తుంది కదా, ఆ రోజు కొంతమంది అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడ మీకు మీటింగ్ పెట్టడము, దీని గురించి చెప్పడము, మీకు మంచి మార్కులు కానీ వస్తే కానీ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడము, మెడల్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. 10th లోపలే విద్యార్థులు ఏ విషయమైనా తెలుసుకోవాలన్నా చేయాలన్నా 10th లోపలే చేసేసేయాలి. 10th తర్వాత మళ్ళీ చేయరు, మళ్ళీ కటింగ్లో అవన్నీ వచ్చేస్తాయి. 10th లోపలే మనం ఏదైనా కానీ సాధించాలి. అలా సాధించి కూడా ముందుకు వెళ్తారన్నమాట. అందుకోసమని మీరందరూ మంచి పిల్లలని, బాగా చదువుకుంటారని ఈ ఎగ్జామ్స్ 2 కూడా మన స్కూల్లో ఇదే మొదటిసారి అనమాట. మన స్కూల్లో ఫస్ట్ టైం మీరు రాస్తా లేదు. ఇది వచ్చి నాగరిక బోర్డు ఫస్ట్ రాసేది. 210 కట్టారు కదా డబ్బులు, 210 రూపీస్ కడుతున్నారు కదా, 3rd, 4th, 5th కడుతున్నారు. ఈ 3 క్లాసెస్ నాగరిక బోర్డు అనే ఎగ్జామ్ రాస్తారు. దానికి సంబంధించిన చాలా ఈజీగా ఉంటుంది. आपका पिता का नाम क्या है, आपका नाम क्या है, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. ఏమే మనం తెలుగులో ఇప్పుడు ఇంగ్లీష్లో డాష్ అని
ఏటి అట్టు పెట్టి అటు బి పెడితే బిఏటి బ్యాట్ అని రాస్తాం కదా, ఆ మాదిరి హిందీలోనే నేను నీకు వచ్చేపు చూసినాను. లెటర్ అక్కడ ఉంటుంది, పక్కన ఇంకొక పదం పెడితే ఆ పక్క పదం అనేది వచ్చేస్తుంది. ఆ లెటర్ ఆడే ఉంటుంది. కొంచెం బాగా మీరు గమనించినట్లయితే ఆన్సర్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీ, ఆన్సర్లు అన్ని పేపర్లోనే ఉంటాయి, వెతుక్కొని రాయడమే మీరు చేయాల్సిన పని. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నుంచి మీకు బుక్స్ ఇస్తాము, బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని రాయాలా. అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ 9th అయిపోయే లోపల ఈ ఎగ్జామ్స్ 8 కూడా అయిపోవాలి. ఎవ్రీ ఇయర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 2 ఎగ్జామ్స్. ఆ 2 ఎగ్జామ్స్ నేను ఇది రాసిన ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ నాకు వద్దు అనుకోకూడదు. మనం మైండ్లో ఒకటి అనుకుంటే అది సాధించాలి కదా. మీకు సెల్ ఫోన్ కావాలంటే మమ్మీని డాడీని ఎలా అయినా పీడించి సైకిల్ సెల్ ఫోన్లు తీసేసుకుంటారు కదా, అదే మాదిరి ఈ ఎగ్జామ్స్ అన్ని 8 ఎగ్జామ్స్ కూడా మీరు 9th లోపల కంప్లీట్ చేసుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు మొట్టమొదట రాసే ఎగ్జామ్ వచ్చి నాగరిక బోర్డు, అంటే 3rd నుంచి 5th క్లాస్ వరకు. దానిపైన రాసే వాళ్ళకి వచ్చి ప్రవేశ కదా, ప్రవేశిక ఎగ్జామ్. ఇది వచ్చి 6th నుంచి 9th వాళ్ళు రాస్తారు. 6th నుంచి 9th కూడా లేదు, 6th 7th అనుకుంటా. 8th 9th వాళ్ళకి వేరే ఎగ్జామ్ ఉంది, అది రాస్తారు. ఈరోజు మీకు బుక్స్ ఇచ్చేస్తాము, మిగతా వాళ్ళంతా కూడా తీసుకొని చదవండి. దగ్గర నీకైతే తెలుస్తుంది కదా. 210 వాళ్ళు ఎవరు? రైజ్ యువర్ హ్యాండ్స్. పే చేశారా మీరు? అటు సైడ్ ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఎస్టర్డే. మీకు పే చేస్తాను. చాలు.